విలాప వాక్యాలు 3వ అధ్యాయంలో 32వ వచనం నుంచి జ్ఞాపం చేసుకుందాం. ఆయన బాధ పెట్టినను తన కృపా సమృద్ధిని బట్టి జాలిపడును. హృదయపూర్వకముగా ఆయన నరులకు విసారమునైనను బాధనైనను కలగజేయుడు. దేశమునందు చెరపట్టిన వారి నందరిని కాళ్ళ కింద త్రొక్కుటయు, మహోన్నతిని సన్నిధిని నరులకు న్యాయము తొలగించుటయు, ఒకనితో వాద్యమాడి వానిని పాడి చేయుటయు ప్రభువు మెచ్చు కార్యములు కావు. ప్రభువు సెలవలేనిది మాట ఇచ్చి నెరవేర్చగలవాడెవరు? మహోన్నతుని దేవుని నోటిలోంచి కీడును మేలును బయలు వెళ్ళును కదా. సజీవులు ఎలా ములుగుదురు? నరులు తమ పాప శిక్షను బట్టి ఎలా ములుగుదురు? మన మార్గములను పరిశోధించి తెలుసుకొని మనము యెహోవా తట్టు తిరుగుదుము. ఆకాశముందున్న దేవుని తట్టు మన హృదయములను మన చేతులను ఎత్తుకొందుము. మేము తిరుగుబాటు చేసిన వారము, ద్రోహులము, నీకు మమ్ములను క్షమింపలేదు. హల్లెలూయా. మొట్టమొదట మనం దేవుని ఇక్కడ ఈ మాట ఇర్మీయా ప్రవక్త మాట్లాడుతున్నారండి. అక్కడ ఉన్న పరిస్థితులు బట్టి, అక్కడ పరిస్థితులు ఎలాగున్నాయంటే చాలా ఘోరంగానండి. ఏ ఇంట్లో చూసినా సమాధానం లేని పరిస్థితులండి. ఏ కుటుంబం చూసిన ఇబ్బందులు, ఒకరొకరు సమాధానం లేదు. ఆ పరిస్థితుల్లోనే దేవుడు ద్వారా ఆయన మాట్లాడుతున్నారండి. ఎందుకంటే దేవుడు ఎవరిని బాధ పెట్టరు. తన ఆశీర్వాదాలు ఇవ్వకుండా దేవుడు ఎప్పుడు అడ్డు పెట్టడండి. అన్నీ ఇవ్వటానికి ఆయన వచ్చారు. అన్నీ ఆయనే చేస్తారు. కానీ అలాగని చెప్పి మనం వెళుతున్న మార్గం మన నరకానికి వెళ్ళిపోతుంటే చూస్తూ ఊరికినే దేవుడు మాత్రం కాదండి. మొట్టమొదటి హెచ్చరిస్తారు. వినలేదనుకోండి, అదేవిధంగా దేవుని వాక్యం ద్వారా మాట్లాడతారు. ఇంకా వినలేదనుకోండి, అప్పుడు ఒక్కొక్క శ్రమ తీసుకొస్తారు. వాటి వల్ల వచ్చే ఫలాలు ఇలా ఉంటాయని తెలియజేయటానికి తీసుకుని వస్తారు. ఇంకా ఏం లేదనుకోండి, ఇంక పట్టించుకోవడం మానేస్తారు. దేవుడు పట్టించుకోకపోతే వారి హృదయ కాఠిన్యానికి వారిని అపకరించేస్తారు. దేవుడు మాట్లాడతారు. అది గ్రహించని కూడా మనం పక్కన పెట్టేసామనుకోండి, హెచ్చరిస్తారు. హెచ్చరించినప్పుడు కూడా మనం భయపడలేదనుకోండి, లోపడలేదనుకోండి, కడకొచ్చేది ఒక్కొక్క శ్రమ తీసుకొస్తారు. ఆ శ్రమ కూడా ఆయన తీసుకురావటం కాదు, అనుమతిని ఇస్తారు. తప్పు మార్గంలో వెళ్తున్నప్పుడు దాంట్లో వచ్చే బాధలు ఖచ్చితంగా మనం అనుభవించాల్సిందని. అది అనుభవించాలనే సరే దేవుడు అనుమతి కావాలి. దేవుడు అనుమతిని ఇస్తాడండి. దేవుడు అనుమతిని ఇవ్వకుండా ఏది జరగదండి. దేవుడు అనుమతిని ఇస్తాడు. ఎందుకని అనుమతిస్తాడు? మనం వెళుతున్న మార్గము మంచి మార్గం కాదని మనం తెలుసుకోవడానికి దేవుడు అనుమతిని ఇస్తారండి. అయినా సరే మనం ఇంకా లోబడలేదనుకోండి, మన హృదయ కాఠిన్యానికి ఆయన అప్పగించేస్తారు. ఇది ఖచ్చితంగా జరుగుతుంది. లోకంలో పరిస్థితులు ఇప్పుడు ఎలాగున్నాయంటే మీరు ప్రతిరోజు ఇంటూనే ఉన్నారు. ఇది కడవరి రోజులండి, అంటే చివరి రోజులు. ఒకరు శత్రువులు. ఎడకే మొన్న ఈ మధ్యన ఇక్కడ దగ్గరలోనే మనది ఇప్పుడు జరుగుతున్నాయని. ఒక అమ్మాయి 16 సంవత్సరాలండి. ఆమె ఒకళ్ళు ప్రేమిస్తే ఇక్కడికి తల్లి కూడా ఒప్పుకుందంట. కానీ ఆమె చేస్తున్న విధానాలను హెచ్చరించింది. ఇలా నడుచుకోవడం మంచిది కాదని. ఆ హెచ్చరిక ఆమెకి అడ్డంగా తిరిగిందండి. ఎందుకంటే ఆ హెచ్చరిక ఆమెకి ఎలా కనపడింది? ఆమె వెళుతున్న మార్గం అడ్డంగా కనపడింది. ఇక్కడికి ఆ ప్రేమించిన వాడిని పిలిచి తల్లిని చంపించేసింది. చంపిస్తాం ఎలాగా? ముందు సున్నితోనూ తానే పీకి ఉరేసినట్టు చేసి వాడిని కాకేసి వాడి చేత చుత్తులతో కొట్టించి తల మీద. ఇంకా సావలేదంటే తానే అమ్మ సావలేదు వచ్చి చంపేయరా అని చెప్పి ఆమె కేకలేసి ఆ లోపల చిన్నపిల్లలు వస్తే
ఆ చిన్నపిల్లని బయటికి పంపించేసి ఎలాగైతే వాళ్ళు అనుకునే పని చేసేసారు. ఆమె వయసు ఎంత? 16. ఈ నెలలోనే 4 5 పెళ్ళి నెలకే. ఇంతవరకు మనం ఏ విధంగా విన్నామండి? భర్తలు చిత్రహింసలు పెడితే భార్యలు చనిపోయారు అని విన్నాం. కానీ ఇప్పుడు కఠినమయంగానండి. పెళ్ళైన వారానికి 2 రోజులకి నెలలకి అవన్నీ అక్కడ మన దేశంలోనే. ఎందుకంటే మనం ఏ స్థితిలోకి వెళ్ళిపోతుందండి. ఈ స్థితిలోకి వెళ్ళిపోతున్నప్పుడు మన శ్రమలు రాకపోతే ఏమొస్తాయి? ఎందుకంటే మనం చేసామని కాదు. ఇప్పుడు ఈ బాటిల్లో ఇందాక చెప్పాను చూడండి, ఆ నీళ్లు మీకు ఎప్పుడైనా అవసరం తాగుతారు, కానీ అది అందులో ఇష్టం ఉందని తెలియదు మీకు. కానీ ఆ ఫలితం ఎవరు అనిపించాలి? అందుకే జాగ్రత్తగా ఉండాలి. ఎవరికి వారు జాగ్రత్తగా లేదనుకోండి, ఏమో రేపు మనం అలా మారుతామేమో. మన పిల్లలు మంచివాళ్ళే, కానీ ఆ టైం వస్తే ఎప్పుడు ఏ విధంగా మనుషులు మారిపోతారో ఎవరికీ తెలియదు. మొట్టమొదటి మనం దేవునితో కలిసి నడిచేవారునే ఉండాలండి. సమాజం కాదండి. ఎలా పెడితే అలా డబ్బులు ఉన్నవాడికి రాజ్యం అండి. దేవుని సహాయం లేకపోతే ఎదుర్కోవటం అనేది చాలా కష్టం. అందుకే ఇరిమీ ప్రవక్త కన్నీటితో ప్రార్థన చేస్తున్నాడు అన్నమాట. దేవుడు ఎవరిని బాధ పెట్టడయ్యా, దేవుడిని మనస్ఫూర్తిగా ఎవరిని కూడా ఇబ్బంది పెట్టాడు, శ్రమలు పెట్టి దేవుడు కాదు, మీరు చేస్తున్న కార్యాలు బట్టి మీరు అనుభవిస్తున్నారు. ఆ కార్యాలంటే ఇయ్యేనండి. ఇందులో దేవుడు నమ్ముకున్న వాళ్ళు ఉన్నారు. మీ కార్యాలను బట్టి శ్రమలు వస్తున్నాయి. దేవుడు అన్నీ చేయగల శక్తిమంతుడు. దేవుడు సహాయం లేకపోతే ఒక్క నిమిషం కూడా గడపడం అనేది అసాధ్యం. మాట ఇచ్చి నిలుపుకోలేమండి. మన నోటి మాటనే నిలుపుకోలేని వారు మనం దేవుని సహాయం లేకపోతే ఏం చేయగలుగుతామండి? మనం ఏది చేయలేమండి. అందుకే మనం దేవుళ్ళను మనం బాగోవాలన్నా, కుటుంబం బాగోవాలన్నా, మన ఇరుగు పొరుగు వారు బాగోవాలన్నా, మనం ఉన్న చోటు బాగోవాలన్నా, దేవుని సమాధానం ఉండాలన్నా ముందు నీ దేవుడితో నీకున్న సంబంధాన్ని అక్కడ ఖచ్చితంగా గట్టిపరుచుకోవాలండి. ఆ ఊరిలో ఒక్కడు ఉండిన చాలు, వాని ప్రార్థన నేను ఆలకిస్తాను. దేవుని వాగ్దానం అండి. ఇశ్రాయేలు పట్టణంలో ఒక్క మనుషుడు ఉన్నాను, ఆ పట్టణాన్ని నేను క్షమిస్తాను. మరి ప్రార్థన చేస్తున్నామా? ఎందుకంటే మనం చేసే పనులు మనకి అర్థం కాకపోవచ్చు. పాటలు పాడవలసిన సమయంలో ఆరాధన చేయవలసిన దానిలో వాక్యం చేయవలసిన దానిలో టైం అయిపోవటం, ఇంకా ప్రార్థన సమయం ఏదండి? ఉన్నది 2.5 గంటలు. 2.5 గంటలోనే గంటన్నర మనం ఇవ్వలేకపోతే ఆ గంటలో ఏం జరుగుతాయండి? సంఘంలో ప్రార్థన లేకపోతే ఆ గ్రామ పరిస్థితి ఏంటండి? అక్కడున్న ప్రజల పరిస్థితి ఏమిటి? ప్రతి ఒక్క విషయంలో కూడా మనం మెలకుగా లేకపోతే సాధారణ ఎక్కడో ఉండడండి. ఎవరిని మింగునాదని గర్జించే సింహంలాగా తిరుగుతూనే ఉంటాడు. అంతే, మెలకుగా ఉండదు. దేవుడిచ్చిన సమయాన్ని మనం సద్వినియోగం చేసుకున్న వారునే ఉండాలి. ప్రార్థన చెయ్యకపోవటం కూడా పాపమేనండి. దేవుడు మనకి ఇచ్చిన సమయంలోనూ మనం ఆరాధించకపోయినా సరే పాపమేనండి. దేవుని వాక్యాన్ని ప్రార్థనపూర్వకంగా వినలేకపోయినాను, దేవుని చిత్తాన్ని తెలుసుకోలేకపోయినాను, అది కూడా పాపమేనండి. ఎందుకంటే మనలో ఎవరున్నారు? మనలో ఉన్నవాడు లోకంలో ఉన్నవారి కన్నా గొప్పవారండి. పరిశుద్ధాత్ముడు ఆయన ఆరాధన చేస్తున్నారు. మరి మనం ఏం చేస్తున్నాం? ఆయన ఆరాధన చేస్తున్నారు సంఘంలోనండి, ఉన్న కొద్ది మందితోనే.
మరి మిగిలిన వారండి ఆ సమయంలో సంతోషపడతారా, బాధపడతారా? అదే వాక్య జ్ఞానం చేస్తున్నాం, మన మనసు ఆ వాక్యం మీద నిలిచి ఉందా? వాక్యం మీద నిలిచి లేకపోతే ఆ వాక్యం ఎవరికి అర్థమవుతుంది? ఆయన మాట్లాడినాను అది మనకు ఉపయోగపడదండి. అది గ్రహిస్తారు ఆయన. అందుకే హృదయ రహస్యాలు ఎరిగిన వారు ఆయనేనండి. అందుకే ఎన్ని విషయాల్లో కూడా ముందు మనము మార్గాల్ని చక్కపరుచుకునే వారునే ఉండాలి. అప్పుడు చూడండి దేవుని ఆశీర్వాదం ఎలా నడిపిస్తుందో. అడిగినాను అడగకపోయినాను ఖచ్చితంగా దేవుడు ఆశీర్వదిస్తారండి. ఎందుకంటే మనము దేవుడిలాగా మారడానికి వచ్చాం, కానీ దేవుడు మనలా మారడానికి ఆయన ఈ లోకానికి రాలేదండి. ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చారండి? ఆయన కుమారుడు సహవాసములోను ఆయనలా మారటానికి మనల్ని పిలిచాడు, కానీ మనలాగా మారటానికి ఆయన ఈ లోకానికి రాలేదండి. అది గ్రహించుకోవాలి. మనం ఆయనలా మారాలి. ఆయనలా మారాలంటే ఆయనకి లోబడే వారమునే ఉండాలండి. ఉన్న సమయాన్ని ఏం చేసుకోవాలి? చక్కగా సద్వినియోగం చేసుకున్నాం అనుకోండి, ఆ 2:30 గంటలు కూడాను దేవుని సంతోషం మనలో ఉంటుంది. ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ సంతోషం ఆ వారం అంతా ఉంటుందండి. ఎప్పుడు కూడా మందిరంలో మనం దేవుని సంతోషపెట్టేవారునే ఉండాలి. అప్పుడు ఆయన మనల్ని సంతోషపెడతారు. అందుకే ఆయన అంటున్నారు, మన విధి విధానములను ఇంకా ముందు చదువుమా. మహోన్నత దేవుని నోటి నుంచి కీడును మేలును బయలు వెళ్ళును కదా. సజీవులు ఏలమూలుగు. సజీవులు అంటే ఎవరండి? దేవుని చేత పిలువబడిన వారు, దేవుని చేత నడిపించబడుతున్నవారు. సాక్ష్యాలు చెప్పుకున్నాం మనం. ఆ సాక్ష్యం ఎక్కడ ఉండాలి? సాక్ష్యం మన జీవితంలో ఉండాలండి. చెప్పేస్తే ఆ సమయంలో మర్చిపోయి మళ్ళీ ఆ తర్వాత మరొక సాక్ష్యం వచ్చే వరకు సాక్ష్యం లేని వరకు ఉండకూడదండి. ఒక సాక్ష్యం కనుక మనలో ఉందంటే ఆ సాక్ష్యం మనం ఈ లోకం విడిచిపెట్టే వరకు కూడాను మనలో ఉండాలండి. అది ఎందుకంటే అది దేవుడు చేసిన కార్యం అండి. అప్పటి వరకు మనం ఏనాడు మర్చిపోకూడదండి. అందుకే సజీవులు ఏల మూలుగుదురు, నరులు తమ పాప శిక్షను బట్టి ఏల మూలుగుదురు. మన మార్గములను పరిశోధించి తెలుసుకొని మనము యెహోవా తట్టు తిరుగుదుము. హల్లెలూయా. చక్కగానే మాట అండి. ముందు మన మార్గాలు సరి చేసుకోవాలంటే పరిశీలన చేసుకోవాలి. అయ్యో నేను దేవుళ్ళు చక్కగా నిలిచి ఉన్నానా? దేవుని ఆశీర్వాదాలు పొందుకునే విధంగా ఉన్నానా? ఒకవేళ ఆశీర్వాదాలు పోగొట్టుకుంటున్నానా? ఒక సంవత్సరం కాలేజీలో మార్కులు తక్కువైతే మళ్ళీ వెంటనే మరి వచ్చే సంవత్సరాలు ఏం చేస్తారండి? ఆ మార్కులు రావాలంటే అప్పుడు మీరు జాగ్రత్త పడతారా, లేకపోతే ఇంకా జాగ్రత్తగా ఉంటారా? దేవుని ఆశీర్వాదాలు రావట్లేదంటే, దేవుని ఆశీర్వాదాలు రావాలంటే ఏం చేయాలి? మన జీవించే విధానాలని మనమే పరిశీలన చేసుకుని అందులో ఏదైనా లోపాలు ఉంటే దేవుని సహాయంతో మనం దేవుని అడిగి దేవుని సహాయముతోనూ సరి చేసుకుని దేవునితో మన ఇంటిని కట్టుకునేవారునే ఉండాలండి. అదే దేవుని చిత్తం. అదే చక్కగా వాళ్ళందరూ మాట్లాడతారు. రండి మన జీవిత విధానాలను మన మార్గములను పరిశోధించి తెలుసుకొని మనం యెహోవా తట్టు తిరుగుదు. పరిశోధించి తెలుసుకోవాలండి. అంటే మనలో ఉన్నాయి మనం పరిశోధిస్తాను, కానీ మనం బయటపడవండి. అంటే వాక్యాన్ని పెట్టాలి ముందు. వాక్యము ఏం చెప్తుందో గ్రహించుకోవాలి. వాక్యానికి విరుద్ధంగా ఉందా దాన్ని తీసేసుకోవాలి. కానీ వాక్యాన్ని పెట్టకుండా లోకాన్ని పెట్టుకున్నాం అనుకోండి, మనం చేసింది ప్రతిదీ కూడా మనకు కరెక్ట్గా కనపడుతుంది. ఎప్పుడు కూడా మన జీవిత విధానాల్ని లోకాన్ని బట్టి పరిశీలన చేసుకోకూడదండి. వాక్యాన్ని బట్టి మనం పరిశోధించుకునే వారునే ఉండాలి. వాక్యం ఎందుకు? మనకి మన జీవితాన్ని కట్టుకోవటానికండి. ఇంట్లో అర్థం ఎందుకు?
ఇంట్లో అర్థం ఎందుకమ్మా? ఇంట్లో అర్థం కొనుక్కోకుండానో పక్కింటి వాళ్ళు అర్థం చేసుకుని వాడుకుంటారా? మీరు ప్రార్థన చేసుకోకుండానో ఎవరో ప్రార్థన మీద ఆధారపడతారా? ఇంట్లో మన దేవుని సహవాసంతో లేకుండానో ఎవరో ప్రార్థన వల్ల ఎవరో చేసిన దాని మీద మనం ఆధారపడి ముందుకు పరలోకం వెళ్ళిపోతామండి. అంటే వాళ్ళ ఇంట్లో పరిశుద్ధత ఉన్నది, ఆ పరిశుద్ధత మనలో ఉండాలంటే ఖచ్చితంగా మనం కూడా ఏం చేయాలి? ఎక్కడ పొరపాటు జరుగుతుంది, ఎక్కడ ఇబ్బందిగా ఉన్నది తెలుసుకున్నాం అనుకోండి, వాక్యాన్ని బట్టి ఆవిడ దేవుడిని అడగాలి. ప్రభా, నేను వెళ్తున్న మార్గం సరైంది కాదు, నువ్వు నన్ను నడిపించు. అప్పుడు ఆయన పరిశుద్ధాత్ముడిగా నడిపిస్తారు. ఎలా నడిపిస్తారేమో, మనం ఎలా ప్రార్థన చేయాలో మనకు తెలియదు కాబట్టి ఆయనే మన గురించి ప్రార్థన చేస్తారండి. ఆ ప్రార్థనలో మనం ఆయనతో ఏకీభవించేవారునే ఉండాలి. అదేవిధంగా కుమారుడు ఏం చేస్తారు? తండ్రి కుటుంబాశ్రమంలో కూర్చుని తన యొద్దకు వచ్చిన వారి విషయంలోనూ ప్రార్థన చేస్తూనే ఉంటారండి. ఇద్దరు ప్రార్థన, మన కోసం ఇద్దరు ప్రార్థన చేస్తూనే ఉంటారు. మరి మన ప్రార్థన? అందుకే ఎప్పుడు కూడా మన సమయాల్ని చక్కగా ఎప్పుడు కూడా జాగ్రత్త కలిగిన వారునే. ఒకసారి 50వ కీర్తన చూస్తే 17 నుంచి 23 వరకు చూడమ్మా. దిద్దుబాటు నీకు అసహ్యము కదా. చూడండి, ప్రభు చెప్తున్నారండి. దేవుడు ఎన్ని చెప్పారు. ఇప్పుడు వెంటనే మనం ఏం చేసుకోవాలి? ఇప్పుడు చెప్పినవన్నీ కదా నా మాటలు కాదండి, అన్నీ దేవుని మాటలే. ఎందుకంటే పరిశుద్ధాత్ముడు మాట్లాడి మాటలే. ఆయన మాటలు మనం వెంటనే మనం తీసుకుని మన విధి విధానాలని దిద్దుకునేవారు. మనం తప్పు ఉందనుకోండి, తప్పు అని తెలిసింది, దాన్ని వెంటనే ఏం చేయాలి? మనం తీసి అవతల పాడేయాలి. పాడేయకపోతే మనం నష్టపోయేది ఎవరు? ఖచ్చితంగా మనం ఏం చేసుకోవాలి? దిద్దుపాటు నీకు అసహ్యము కదా, నీవు నా మాటలను వెనకకు త్రోసి వేసెదవు. చూడండి, ఇది చాలా ప్రమాదం. మన జరిగింది అదే. దేవుడు మాట్లాడుతున్నాడు, దేవుడు హెచ్చరిస్తున్నాడు. ఆ మాటలు తీసి ఎక్కడ పెడుతున్నామండి మనం? చూడు, వెనక తోసేస్తున్నాడు. మన విధి విధానం మీద వెళ్ళిపోతున్నాం మనం. ఆ దేవుడు చూస్తున్నాడు. ఖచ్చితంగా ఆయన కోపం వస్తుంది. అందుకే మేలును కీడును ఆయన నోట్లోంచి బయలు వెళ్ళును కదా. ఇందాక వాక్యంలో స్పష్టంగా ఉందండి. మేలు వెళ్తుంది, కీడు వెళ్తుందండి. అక్కడ దేవుని నోట్లోంచి మేలు మాట రావాలా, కీడు మాట రావాలా? మేలు మాట రావాలంటే దేవుని మాటలని త్రోసివేయకూడదండి, వెనక్కి పాడేసుకునే వారు ఉండకూడదండి. దాని విలువనిచ్చేవారునే ఉండాలి, దాన్ని సరి చేసుకోవడానికి ఉపయోగించుకునేవారునే ఉండాలి. ఉన్నామనుకోండి ఖచ్చితంగాను మేలు అనేది ఆయన నోట్లోంచి వస్తుందండి. చదువమ్మా. నీవు దొంగను చూసినప్పుడు వానితో నీవు ఏకీపించుదు కదా. వ్యభిచారులతో నీవు సాంగత్యం ఏమిటి? దేవునికి విరోధమైన క్రియాలే, దేవుని విరోధమైన వాటిని మన జీవిత విధానంగా మనం ఒక విగ్రహములుగా పూజిస్తున్నామంటే అది వ్యభిచారంతో సమానం అండి. దేవునికి వద్దన్నది ఏదైనా సరే మన జీవనాధారంగా పెట్టుకున్నామంటే అది దేవునికి అవమానకరంగా ఉన్నదైతే అది వ్యభిచారంతో, అంత పాపంతో సమానం అండి. అది ఆ పాపాన్ని దేవుడు సహించడండి. అందుకే దేవుడు హెచ్చరిస్తున్నాడు అనమాట. చదువమ్మా. కీడు చేయవలని నీవు నోరు తెరుచుచున్నావు, నీ నాలుక కపటము కల్పించుచున్నది. నీవు కూర్చుండి నీ సహోదరుల మీద ఏం చెప్తున్నామండి? మనం ఒకసారి కూర్చున్నప్పుడు మనం వాళ్ళ గురించి వీళ్ళ గురించి మనం చెప్పుకున్నాం అనుకోండి, వాళ్ళు ఎవరు? దేవుని బిడ్డలు. మనం ఎవరు? దేవుని బిడ్డలమండి. మన మాట ఆలకిస్తాను, వారి మాట ఆలకిస్తాడు. మనం మాట్లాడుతున్నప్పుడు వారి గురించి మనం చెప్తున్న దేవుడు విన్నాడు అనుకోండి, దేవుడు ఎలా అంగీకరిస్తాడండి? నా ఇంటి గురించి నేను సరి చేసుకోగలను అని ప్రభు చెప్తారండి. నా ఇంటి విషయంలో నేను సరి చేసుకోగలను. కానీ నువ్వు సరి చేయగలవా అమ్మా? ఏనాడు కాదండి. చదువమ్మా. నీ తల్లి కుమారుడి మీద అపనిందలు మోపుచున్నావు. హల్లెలూయా. ఇది సంఘాల్లో గుర్తుంచుకోవాల్సిన విషయమండి. సంఘంలో ఒక బిడ్డ మీద మరొక బిడ్డ నిందలు మోపకూడదండి. నిందలు కాదు చేయవలసింది, ప్రార్థన చేయాలి. నీ తల్లి
కుమారుడు అంటే తల్లి సంఘంలోనూ ఒక బిడ్డ మీద వాడు పొరపాటు చేయొచ్చు, దేవునికి దూరం అయిపోవచ్చు. కానీ అది మనం కొండలు చెప్పేవారి కింద, మన నిందలు మోపేవారి కింద ఉండకూడదండి. ఆ విషయంలో మనం ఏం చేయాలి? దేవునికి ప్రార్థన చేయాలండి. ఆత్మ నశించిపోతున్నది, రక్షించేయాలని చెప్పి ఆత్మ గురించి ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఆ పని మానేసి మనం ఈ పని చేస్తే దేవుడు ఎలా సహిస్తారైనా? అసదమ్మా, ఇట్టి పనులు నీవు చేసిన ఎడల నేను మౌనినై ఉంటినని, అందుకు కేవలము నీ వంటి వాడినని నీవు అనుకుంటివి. ఇది అందుకే చూడండి, దేవుళ్ళ మను మారాలి కానీ మనలా దేవుడు మారడండి. ఈ మాట వాస్తవమే కదండి. ఆయనలాగా మను మారాలా, లేకపోతే మనలాగా ఆయన మారాలా? మరి చూస్తూ ఎలా ఊరుకుంటారు? ఆయన ఏమి సమర్థిస్తారా? ఆ విషయంలో సమర్థిస్తారండి? ఆమెనంటారా? నీ దేవునికి నువ్వు తెలియజెప్పకుండా మనం ఒకరి మీద నిందలు వేస్తే, నాకెందుకు చెప్పలేదు అని నేను ఆయన అడిగితే అప్పుడు మరి సమాధానం ఏమిటండి? వాళ్ళ ప్రవర్తన గురించి మనం ప్రార్థన చేస్తున్నామా? అదే ప్రభు అడుగుతున్నారు. నేనును నీ వంటి వాడినని నీవు అనుకుంటివి, అయితే నీ కన్నుల ఎదుట ఈ సంగతులను నేను వరుసగా ఉంచి నిన్ను గద్దించదును. మాట విన్నావా? వెంటనే దేవుని ద్వారా సరిచేయబడతామండి. మాట వినలేదా? ఒకదాని వెనకాల ఒకదాని మనం తెలుసుకునే వరకు కూడాను ఆ శ్రమలు వస్తూనే ఉంటాయి. ఈ విషయంలో సరి చేసుకోవాల్సింది ఎవరు? మేము చేస్తున్నామా అనొచ్చు, అలా అనుకోకూడదండి. ఇందాక చెప్పిందే దానికి వర్తిస్తుంది. అపాయకరమైనది ఏదైనా వచ్చి మన దాంట్లో పడిందంటే ఎంత పరిశుద్ధమైనా సరే దాని ద్వారా మనం ఇబ్బందుల పాలైపోతామండి. అందుకే ఎప్పుడు కూడా దేనికి దూరంగా ఉండాలి మనం? అటువంటి పరిస్థితులు మనలో రాకుండా ఉండాలంటే ముందు జాగ్రత్తగా ఉండి మనము వాటికి దూరంగా ఉండేవారునే ఉండాలి. అందుకే దేవుడు మాట్లాడతారు. చదువుమా. దేవుని మనుషుల వారలారా, దేవునిని మరుసువారులారా దీనిని ఏషించుకొనుడి. అంటే దేవుని మరుసువారులారా, ఆ మాటకు అర్థం ఏంటమ్మా? సమాజంలో ప్రార్థన నడుస్తుంది, పక్కన అన్యుల భోజనాలు ఉంటాయి. మనకి భోజనాలు ముఖ్యమా, మన దేవుడి ప్రార్థన ముఖ్యమా? లేదండి. అన్నామనుకోండి మన పెద్ద విరోధులు. ఈ రోజులు ఇదే జరుగుతున్నాయండి. రక్షణ పొందుకున్నవారే, బల్లరాలు తీసుకుంటున్నవారే, ప్రార్థన లేకపోతే పరిస్థితి వెళ్తుంది. అది వేరది. పరలోకం మన్నా దేవుని సన్నిధానంలోనూ దేవుడు మనకి ఇస్తున్నప్పుడు మన్నాను తోసివేసి అటువంటి చోట్లకి వెళ్ళి మనము దేవుని మర్చిపోతే ఆశీర్వాదం కోసం ఏమొస్తుందమ్మా? ఏమీ మనసులో పెట్టుకోండి. ఎందుకంటే ఇటువంటి పరిస్థితులు మనకు కూడా వస్తాయి. ఆ సమయంలో మనం ఏం చేయాలి? అక్కడ జాగ్రత్త పడవలసింది ఎవరు? మనమేనండి. ప్రార్థన లేదనుకోండి, ఏది లేదనుకోండి, వెళ్ళినా పర్వాలేదు, తప్పేం లేదు. కానీ మన సమాజంలో మన ప్రార్థనలు ఉన్నప్పుడు అక్కడ నిర్లక్ష్యం చేస్తే అది ఖచ్చితంగా దేవుడు దానిని చూస్తాడండి. అందుకే దేవుడును మరుసువారులారా, చదవమ్మా, దీనిని యోచించుకొనుడి, లేని ఎడల నేను మిమ్మలను చీల్చి వేయుదును, తప్పించువాడెవడును లేకపోవును. హల్లెలూయా. ఇది అండి. ఎందుకంటే దేవుడు
కృపాసత్య సంపూర్ణుడే, ఆశీర్వదించేవాడే. కానీ ఆయన కోపం రేపి ఆయన విరోధంగా నడుచుకున్నాం అనుకోండి, చెప్పినా మనం వినకపోతే కడకొచ్చే పరిస్థితి ఇదేనండి. ఎందుకంటే ఇది కడవరి రోజులండి, ఎన్ని చివరి దినాలు. ఎక్కడ చూసినా యుద్ధాలే కాదండి, మన వచ్చిన తుఫానులకి చైనా పెద్ద పెద్ద వంతుల్లో కొట్టుకుపోయి వేల మంది నదుల్లో కొట్టుకుపోయారు. భయంకరమైన వరదలు, మొత్తం 5-6 సీట్లు కొట్టుకుపోయి. ఎక్కడ చూసినా యుద్ధాలు, ఎక్కడ చూసినా ఇదేనండి, ఎక్కడ చూసినానండి. అలాగే బాగున్న చోట ఏమన్నది, మనుషుల్లో సమాధానం లేకపోవటం. మనుషుల్లోనే కాదండి, ఇంట్లోనే ఉండలేదండి. పిల్లలు ఎలాగ ఉంటారు ఆ సమయానికి. పెంచిన తల్లిని ఏం చేసింది ఆ పిల్ల? అంటే మన పిల్లలు మనం నమ్మొచ్చా? మన పిల్లలే మనం నమ్మకపోతే ఇంక లోకంలో ఎలా బతకగలమండి? అందుకే మనం ఎప్పుడు కూడా మెలకువగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి, దేవుని సహాయంతో జీవించేవారునే ఉండాలి. ఇంకా ముందుకు వెళితే మనం కీర్తన 87 కీర్తన 10 చూడమ్మా. 81:10, 10 నుంచి 15 వరకును. ఐగుప్తు దేశములో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడిని యెహోవాను నేనే, నీ నోరు బాగుగా తెరువుము, నేను దాని మొట్టమొదటి అవకాశం ఏమిస్తున్నారు మనకి? రండి ప్రార్థన చేయండి, ఖచ్చితంగా నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను. బాగుగా అంటే ఏమిటి? దేవుని మహిమపరిచే విధంగా దేవుని సహాయంతోనండి ప్రార్థించేవారండి. ఎందుకంటే సంఘంలో ఎవరు ఉంటారు? పరిశుద్ధాత్మలు ఉంటారండి. ఆయన ప్రార్థన చేస్తారు, ఆయన ఆరాధన చేస్తారు, కుమారుడు మాట్లాడతారండి. ఆయనతో ఏకీభవించి మనం ఏం చేయాలి? బాగుగా నోరు తెరిచేవారునే ఉండాలండి. పాటల్లోనూ, ఆరాధనలోనూ, ప్రార్థనలోనూ, వాక్యాన్ని చదువుతున్నప్పుడు బాగుగా నోరు తెరిచి దేవుని మహిమపరుచుకున్నాం అనుకోండి, మన నోరునైనా నింపుతాడు. హల్లెలూయా. అయినను నా ప్రజలు నా మాట ఆలకింపకపోయిరి, ఇశ్రాయేలీయులు నా మాటను వినలేకపోయిరి. కాబట్టి వారు తన స్వకీయ ఆలోచనలను బట్టి నడుచుకున్నట్లు, వారి హృదయ కాఠిన్యమును బట్టి నేను వారిని ఇక దేవుడు ఏం చేస్తున్నారండి? మన మానాన్ని మనకు వదిలేశారనుకోండి, ఖచ్చితంగా మనం ఎక్కడికి వెళ్తామండి? దేవుడు నడిపించకుండా నువ్వు ఎక్కడికి వెళ్తావు అక్కడికి వెళ్ళలే అని చెప్పి ఆయన వదిలేస్తే అందరూ ఎక్కడికి వెళ్ళాలి? ఆ రోజు ఐగుప్తు ప్రజలు దేవుడు రానంటే ఒక్క అడుగు కూడా బయట పెట్టలేదండి. వాళ్ళు పగల మేఘస్తంభంగా, రాత్రి అగ్నిస్తంభంగా ఆయన బయలుదేరితేనే వీళ్ళు బయలుదేరారండి. ఒక్కో సందర్భంలోనూ 6 నెలలు గుడారాల్లో ఉండిపోయారు. ఎందుకంటే ఆ మేఘస్తంభం మందిరం మీద నిలిచి ఉండేదండి, కానీ ముందుకు వెళ్ళేది కాదు. ఆ 6 నెలలు కూడా వారు గుడారాల్లోనే ఉండేవారు. ఎప్పుడైతే ఆ మేఘము ముందు కదులుతుందో అప్పుడు వాళ్ళు ప్రయాణం చేసేవారండి. దేవునితో కలిసి మనం ప్రయాణం చేయకపోతే ఇంకెవరితో చేస్తామండి మనం? అందుకే ఆయన అంటున్నారు అన్నమాట, మీ హృదయ కాఠిన్యాలకి మిమ్మల్ని నేను అప్పగించేస్తాను. అయ్యో నా ప్రజలు నా మాట విని ఎడల, ఇశ్రాయేలు నా మార్గములను అనుసరించిన ఎడల ఎంత మేలు. అప్పుడు నేను వేగిరమే వారి శత్రువులను అనగదొక్కేదను. హల్లెలూయా. చూడండి, అండర్లైన్ చేసుకోండి. మీ ఇంట్లో ఉన్న శ్రమలో మీ శత్రువులు, మీ అనారోగ్యాలు మీ శత్రువులు.
దేవునితో మీకు క్రమంగా ఉంటే, దేవునిలో మిమ్మల్ని దేవుని మహిమపరిచే వారికి ఉంటే, దేవుని సన్నిధానంలో బాగుగా నోరు తెరిస్తే, ఆయన ద్వారా నడిపించబడితే మీ శత్రువులతో యుద్ధము మీ దేవుడే చేస్తారండి. యుద్ధం ఎవరిది? ఆయన వాగ్దానం అండి. కానీ వాగ్దానం ఏం చేసుకుంటున్నాం మనం? పాడు చేసుకుంటున్నామా లేదా నిలబెట్టుకుంటున్నామా? అందుకే ప్రజలు అంటున్నారు, ముందు మన జీవిత విధానాలని మనం పరిశోధించుకుందాం, తెలుసుకుందాం, చక్కగా దేవుని మార్గంలోనూ నడుచుకుందాం. ఆ తీర్మానాలు మనకు ఉండాలండి. నిన్నటి వరకు ఏం జరిగిందో అనవసరం. ఈ రోజు నుంచి ఏం చేసుకోవాలి మనం? ఎందుకంటే అది ముందు జరిగిపోయినా మనం సరి చేయగలమా? ఏమాత్రం సాధ్యం కాదండి. అది ప్రేమి హెచ్చరించినప్పుడు ఏం చేసుకోవాలి మనం? ఇప్పటి నుంచి మనం నడిచే మార్గము దేవునితో కలిసి నడిచే విధంగా మనమే తీర్మానం చేసుకునే వారమునే ఉండాలి. చదువమ్మా. యెహోవాను ద్వేషించువారు వారికి లొంగుదురు, వారి కాలము అక్కడ మొదటి నుంచి చదవము. ఇందా చదివింది. యెహోవాను ద్వేషించువారు ఎవరికి? అంతకు ముందు పోయి మీ ఇంట్లో ఉన్నటువంటి శత్రువులండి. వ్యాధి వస్తుంది, వ్యాధికి లొంగిపోతామండి. బాధించిన నాళ్ళు బాధించి 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 పీడించి పీడించి వదిలిపెడుతుందండి. దేవుడు కల్పించుకోకపోతే, దేవుని యుద్ధం చేయకపోతే మన ఉన్న శత్రువులకి మనం లొంగిపోతామండి. ఎంతో ఇబ్బందులు వచ్చాయా, ఆ ఇబ్బందులు ఏం చేస్తాయి? మనల్ని లొంగ తీసుకుంటాయండి. వాటిలోంచి మనం బయటపడలేము. కారణం ఏంటి? మన దేవుని సహాయం లేదండి. ఎప్పుడైతే మనం దేవునికి లోబడతామో మంచి గోధుమలతో వారిని తృప్తిపరిచే దేవుడండి. అందుకే మొట్టమొదటి మనం ఏం చేయాలి? దేవుని విధి విధానాలు అన్నిటిని నేర్చుకుని మన జీవిత విధానాలను మనం సరి చేసుకునేవారునే ఉండాలి. అయ్యగారు ఏంటి ఈరోజు ప్రతి వారం ఇలా హెచ్చరిస్తాడు మమ్మల్ని, మేమే దొరికేమో అనుకోవచ్చు మీరు. ఆ విషయాల్లో మనం జాగ్రత్తగా లేకపోతే నేనైనా సరే ఈ బాధలు అన్నిటికీ లోను కావాల్సిందేనే. నేనైనా సరే, మీరైనా సరే, ఎవరైనా సరే వీటిలో తప్పించుకోవాలంటే అవి తెలుసుకుని ముందు మనం జాగ్రత్త పడేవారునే ఉండాలి. జాగ్రత్త పడలేకపోతే నష్టపోయేది ఎవరు? ఖచ్చితంగా మనమేనండి. అదేవిధంగా మరొకసారి చూడండి, ఆ మాట చదువు. గలితీలు 2:15 చూడమ్మా. ఆ 15-16 చదువు. ఎరిగి మనము ఒక నిమిషం. 2:16-15 కదమ్మా. చదువు. అది కాదమ్మా. ఒక్క నిమిషం ఆగు. రెండు ఒక 17 చదువు. మనము క్రీస్తు యందు నీతిమంతులమని తీర్చబడుటకు
వెతుకుచుండగా మనము పాపములుగా కనబడిన ఎడల ఆ పక్షమందు క్రీస్తు పాపమునకు పరిసారకుడాయన. అమ్మా, ఇది పౌలు ప్రశ్న అండి. దేవుడు మనల్ని నీతిమంతులుగా నిలబెట్టాలని చెప్పి, నీతిమంతులుగా లోకాన్ని చూపించాలని చెప్పి మనల్ని వెతికి రక్షించిన తర్వాత మన నీతిమంతులుగా లోకంలో జీవిస్తున్నప్పుడు లోకానికి మనము నీతిమంతులుగా కనపడుతున్నామా, లేకపోతే పాపులుగా కనపడుతున్నామా? ఆ ఇంటి పక్క ఆయన అన్నాడు కదండి, మందిరానికి వచ్చి ఏం చేస్తారయ్యే వాళ్ళు, వారి వల్ల దేవునికి అవమానం కలుగుతున్నది. ఒక అన్యుడు సాక్ష్యం చెప్తున్నాడండి. అమ్మా, అన్యుడు సాక్ష్యం చెప్తున్నాడంటే, హల్లెలూయా, అన్యుడు సాక్ష్యం చెప్తున్నాడంటే అలా ఉండటానికి దేవుడు నడిపించాడా? పరిశుద్ధంగా ఉండటానికి నడిపించారా? పరిశుద్ధులుగా చేయటానికి ప్రభు వచ్చారా? పాపులుగా మార్చడానికి ప్రభు వచ్చారా? అందుకే ఇది చాలా ప్రాముఖ్యమైన వాక్యాలండి అన్నీ. ఎందుకంటే మనల్ని పరిశుద్ధులుగా మార్చుకుని తన రాజ్యానికి తీసుకువెళ్ళాలని చెప్పి తన ప్రాణాన్నే అక్కడ పెట్టి మన కోసం ఆయన వచ్చి నేను మరలా వస్తాను, మీరు సిద్ధంగా ఉండమని చెప్పి మనలకి ఆయనే మన ఆయన మందిరంలో పెట్టి ఆయన పరిశుద్ధాత్ముడిగా వాక్యముగా మనల్ని నడిపిస్తున్నప్పుడు ప్రభు వచ్చినప్పుడు మన పాపులుగా ఉన్నామా, పరిశుద్ధులుగా ఉన్నామా? అమ్మా, పాపులుగా ఉన్నామనుకోండి, తన శిలువ మీద వేలాడి రక్తం కార్చింది అంతా కూడాను మన వడల న్యాయం జరుగుతుందా, వ్యర్థమైపోతుందా? అమ్మా, అదే ప్రశ్న పౌలు అడుగుతున్నాడండి. పాపులుగా మార్చడానికి వచ్చారా, పరిశుద్ధులుగా మార్చడానికి వచ్చారా? ఎందుకంటే మనం ఈ లోకంలో ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. అందులో దేవుని విషయాల్లోనే జాగ్రత్తగా ఏమనుకోండి, మనతో ఉన్నట్టు పరిశుద్ధాత్ముడు కానీ కుమారుడు కానీ మనతోనే ఉంటారు, మనలోనే ఉంటారండి. వారిని మనం సంతోషపెట్టే విధంగా, వారి ద్వారా మనం సంతోషపడే విధంగా దేవుని సన్నిధానం మనం చక్కగా ఉపయోగించుకునే వారినే ఉండాలి. పాడు చేసుకున్నాం అనుకోండి, బాధపడేది ఎవరు? అందుకే ప్రభు చెప్తాను, నేను ఎవరిని కూడా బాధ పెట్టడానికి రాలేదు, మనస్ఫూర్తిగా ఎవరిని నేను బాధ పెట్టను. అయినా సరే మీరు నరకానికి వెళ్ళిపోతే తెలిసిన తర్వాత, ఎందుకంటే మీ పిల్లలు తగుదారులు వెళుతున్నప్పుడు బెత్తం ఎందుకు కొడతారండి? ఆ భయం పెట్టకపోతే ఆ తర్వాత వాడి జీవితం ఏమైపోతుంది? పాడైపోతుంది. దేవుడు మన ఆ విధంగా నడిపించకపోతే, ఆయన బెత్తం వాడకపోతే మన జీవితాలు ఎక్కడికి వెళ్తాయి? అలా నరకానికి మనం వెళ్ళకూడదని దేవుడు మనం హెచ్చరిస్తూ ఉంటారండి. అందుకే ఆ హెచ్చరికలను ఎలా తీసుకోవాలి? చక్కగా తీసుకున్నాం అనుకోండి, ఖచ్చితంగా పరిశుద్ధాత్ముడిగా కుమారుడిగా మనల్ని నడిపిస్తారండి. చక్కగా ఆయనే నడిపిస్తారండి. ఎలా నడిపిస్తారంటారేమో. ఒకసారి హిజ్కియా గురించి మనం ఒక 2 వాక్యాలు జ్ఞాపకం చేసుకుందాం. ఆమె యెషయా గ్రంథంలో 38వ అధ్యాయం చూడమ్మా. ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలగగా ప్రవక్తయు ఆమోజు కుమారుడైన యెషయా అతని యొద్దకు వచ్చి, ఆయనకి రాజు అండి, పెద్ద రాజు, హిజ్కియా రాజు, ఆయన దావీదు వంశువాడు. ఆయనకి పెద్ద అనారోగ్యం అంటే రాసపుండి అండి. ఈ రోజుల్లో రాసపుండిని ఏమంటారండి? అన్నిటికన్నా మనుషులను భయపెట్టేది ఏ రోగం అండి? క్యాన్సర్ అండి. క్యాన్సర్నే రాసపుండి అంటారండి. అంటే రాజభోగాలు అనుభవించేది క్యాన్సర్ ఒకటేనండి. అంటే ఆ రోగానికి ఉన్న వైద్యాలన్నీ ఎటువంటి రేట్లు ఉంటాయి? సామాన్యులు తట్టుకోలేరండి. అది కాదు, రాచపుండు, రాజులకే రావాలి. అది సామాన్యులకు వస్తే చాలా ఇబ్బంది అండి. అందుకే అక్కడ రాచపుండు అనేది ఆ రాజుకు వచ్చినప్పుడు వెంటనే దేవుని యొద్ద నుంచి దేవుని సేవకుడు వచ్చారండి. సేవకుడు వచ్చి ఏమని చెప్తున్నారు ఆయన? చదవమ్మా. నీవు మరణం కాబోచున్నావు, నువ్వు బతకో కనుక
నీవు ముందు నీ ఇంటిని చక్కపరుచుకో. యెహోవాయే సెలవిచ్చుచున్నాడు. ఆ రాచపుండు అనే దానికి అర్థం ఏమిటంటే పాపము. పాపం నీ ఇంట్లో ప్రవేశించింది. నీవు రేపొద్దున్న నరకానికి వెళ్ళిపోతున్నావు. ముందు నువ్వు పాపం నుంచి విడుదల కాకపోతే నువ్వు మరణానికే వెళ్ళిపోతావు. ముందు నీ ఇంటిని నువ్వు చక్కపరుచుకో. ఇంటిని చక్కపరుచుకో. అది దేవుని ఎదురు చేసి ఖచ్చితంగా ఆ రాజుకు వచ్చి హెచ్చరిక అండి. వెంటనే ఆయన ఎలా తీసుకున్నాడు? అతడు తన ముఖమును అందుకే ఆయన ముఖాన్ని ఎక్కడ తిప్పాడండి? అందుకే నిజానికి ఆ పరిస్థితి కనుక మనకు వస్తే మనం ఏం చేస్తాం? లోకం వైపు తిప్పుతామండి. కానీ ఆ రాజా సమయంలో ఎవరి వైపు తిప్పాడండి? ఇంతకీ ఏ గోడ వైపు ఎవరు ఉంటారు? గోడ వైపు మనుషులు ఉంటారండి, దేవుడు ఉంటాడండి. వెంటనే గోడ వైపు తిప్పి యెహోవా యథార్థ వృద్ధుడనై సత్యముతో నీ సన్నిధిని నేను ఎట్లు నడుచుకొందునో నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేను ఎట్లు జరిగించుతునో కృపతో నువ్వు జ్ఞాపకము చేసుకొనుకో. హిజ్కియా కన్నీళ్లు విడిచుచు యెహోవాని ప్రార్థించగా యెహోవా వాక్కు యెషయా ఇంకా దైవ సేవకుడు గుమ్మం దాటలేదండి, ప్రార్థన చేశారండి. దైవ సేవకుడు పక్కన పెట్టుకున్నాడు. దైవ సేవకుడిని ప్రార్థన చేయమనలేదు. తానే దేవుని వైపు తిరిగి దేవుని పాదాలు పట్టుకున్నాడండి. నీ సన్నిధిలో నేను ఎలాగున్నా నీకే తెలుసు కదా, నువ్వే నన్ను కాపాడాలి, నువ్వే నన్ను రక్షించాలి. ఎప్పుడైతే కన్నీరు విడుస్తూ దేవుని పాదాలు పట్టుకున్నాడో వెంటనే దేవుని వాక్యం ఎవరికి వచ్చింది? ఆ వర్తమానాన్ని ఎవరైతే తీసుకొచ్చారో వారికే వచ్చిందండి. చదవమ్మా. ఎలాగ సెలవిచ్చాను, నీవు తిరిగి హిజ్కియా యొద్దకు తిరిగి వెళ్ళి అతనితో ఇట్లను నీ పితరులైన దావీదునకును దేవుడని యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా నీవు కన్నీళ్ళు విడుచుదా చూసి తిని. హల్లెలూయా. ముందు మన కన్నీరు ఎట్టడం, మన పరిస్థితిని బట్టి కన్నీరు ఎట్టడం ఎవరు చూడాలి? అందుకే మనలో ఏముండాలండి? విరిగి నలిగిన హృదయము. మన ఇంట్లో బాధలు వచ్చాయా లోకంతో చెప్పుకోవటం కాదండి, దేవునితో చెప్పుకోవాలి. దేవుని బలిపీఠం వైపు తిరగాలి. దేవుని సన్నిధిలో మనం కన్నీటి ప్రార్థన చేసుకునే వారిని ఉండాలి. దేవుని అడగాలండి. అడిగామనుకోండి, హిజ్కియాకి వెంటనే వచ్చిందండి దేవుని వాక్యం అని. ఆయన ఇంకొక 15 సంవత్సరాలు ఆయుష్నిచ్చారు. చూడండి, కొద్ది దినముల్లో మరణిస్తావని దేవుడు చెప్పాడు. మొట్టమొదట కన్నీటి ప్రార్థన అక్కడ ఎంత ఆయుష్ని తీసుకొచ్చిందండి? 15 సంవత్సరాలు. అతను విశ్వాసం పుట్టించుటకు సూచన క్రియ కూడా దేవుడే చేశాడండి. అప్పుడు ఆయన అంటాడు చివరిగాను, అదే 38వ అధ్యాయంలోను మీరు 11 నుంచి 16 వరకు చదవమ్మా. యెహోవాను సజీవుల దేశమున ఆయన అనుకుంటున్నాడంట, యెహోవాను నేను సజీవుల దేశంలో చూడలేకపోదును. మృతుల లోకాన్ని నివాసినయ్యి ఇకను నేను కానకపోదునని నేను అనుకుంటుని నా నివాసము పెరికి వేయబడిందని గొర్రెల కాపరి గుడిసె వంటి వెళ్ళి అది నా యొద్ద నుంచి ఎత్తుకొని పోబడెను. లేనివాడు ఆయన నన్ను
ఆ, సమాప్తి చేయుదువు. ఆ, మంగళగత్తి పెట్టవలెను. ఆ, ఓదే కొరుకు వలెను. ఆ, నేను కితకితలాడి తిని, ఆ, ఉపవలయం పులికి తిని, ఆ, ఉన్నత స్థలమును బట్టి చూచి ఆ, నా కన్నులు క్షీణించెను. ఆ, నాకు శ్రమ కలిగెను. ఆ, యెహోవా నా కొరకు కోటబడి ఉండెను. ఆ. నేనేమందును? ఆయన నాకు మాట ఇచ్చెను. ఆయన నాకు మాట ఇచ్చును, ఆయన నెరవేర్చును. ఆయనే నెరవేర్చి. మాట ఎవరు ఇచ్చారు? ఆ ప్రార్థన ఎవరు ఆలకించారండి? దేవుడే మాట ఇచ్చాడు, ఆ మాటని వెంటనే నెరవేర్చాడండి. చదవం. నాకు కలిగిన వ్యాకులమును బట్టి వ్యాకులమును బట్టి సంవత్సరములన్నీయు నా సంవత్సరములన్నీ నేను మెల్లగా నడుచుకొందును. నేను మెల్లనా నడుచుకుందును. ప్రభువా, ప్రభువా, వీటి వలన వీటి వల్లనే మనుషులు వెంటనే తీర్మానం చేసుకున్నాడు. చూడండి, జీవించాలని నాకు ఇచ్చే ఆయుస్సు 15 సంవత్సరాలు. ఈ 15 సంవత్సరాలు కూడా నేను నెమ్మదితో నీ సన్నిధానంలో నీతోనే నేను నడుచుకుంటాను. మనుషులు ఆహారం వల్ల కాదండి, నీ మాట వల్లనే జీవిస్తారు. ఇప్పుడు ఆ ఇజ్కేకి కొత్త జీవితం ఎలా వచ్చిందండి? అంటే తన రాజరికం వల్ల వచ్చిందా? కేవలం ఆ కొత్త ఆయుష్ ఆ సమయంలో ఆయనకి ఎలాగొచ్చింది? దేవుని మాట వల్ల అండి. ఆ మాట ఎక్కడున్నది? దేవుని వాక్యం అండి. అందుకే మనం వాక్యాన్ని కానీ పరిశుద్ధాత్మని కానీ ఎప్పుడు నిర్లక్ష్య పెట్టుకోకూడదు. పరిశుద్ధాత్ముడు మనల్ని నడిపిస్తారండి. ఆ వాక్యం మనకి కొత్త జీవితాన్ని ఇస్తుందండి. ప్రాణం పోద్దనుకున్నాడు ఇజ్కేకి, మళ్ళీ ఆశ కలిగిందంటే ఇందాక చదివిందంటే ప్రార్థన అండి. ఆ ఆశ కలిగిందంటే ఆశ ఎక్కడి నుంచి వచ్చిందండి? దేవుని యొద్ద నుంచి అండి. ఇందాక ముందు మనం వాటిలో జాగ్రత్తగా ఉంటూ ప్రభు సన్నిధానంలో ఎప్పుడైతే మనం మనస్ఫూర్తిగా ఆయన వైపు తిరుగుతామో మనకి కొత్త జీవితాన్ని ఇస్తారండి. అప్పుడు మన ఆయుష్కాలం అంతా ఎలా ఉంటుంది? సమాధానకరంగాను, ఎప్పుడు శాంతియుతంగాను, ఆరోగ్యకరంగాను ఎప్పుడు ఉంటుంది. మనుషులు జీవించేది దేవుని నోట్లోంచి వచ్చే మాట వల్లే కానీ ఇక్కడ ఉన్న పరిస్థితులు బట్టి కాదండి. ఎంత ధనవంతులైనా ఎవరైనా సరే వారికి కావాల్సింది ఏమిటి? దేవుని మాట అండి, దేవుని వాక్యం. ఆయన మహారాజే అయినా సరే ఆ మహారాజుని ఆ రోజు సజీవులోకి ఉంచింది ఎవరండి? దేవుడండి. ఆయన అలా తిరగకపోతే ఆయన నలుగురితో పాటు ఆయన కూడా కథ ముగిసిపోయేదని. మరి ఈ రోజుల్లో మనం మాట్లాడుకుంటున్నామంటే ఇప్పుడు ఆ సమయంలో ఎవరు సహాయం చేశారు ఆయనకి? దేవుడండి. అందుకే మనం కొద్దిమంది ఉన్నాము, అంతమంది ఉన్నాక మనకు అవసరం లేదండి. మనం దేవునితో విశ్వాసంతో నమ్మకంతో మనం ఆయన సన్నిధానంలో ఆయన ద్వారా నడుచుకున్నాం అనుకోండి, ఖచ్చితంగాను దేవుని ఆశీర్వాదం ఈ గ్రామం చూసే విధంగా మిమ్మల్ని నడిపిస్తుంది. దేవుని మందిరానికి వెళ్ళిన వాళ్ళు నమ్మకం నడుచుకున్న వారు ఇలాగ ఉంటారు అని నలుగురు అనుకునే విధంగా దేవుడు నడిపిస్తాడండి. అలాగ ఉండాలి కానీ ఎప్పుడూ కూడాను పక్కింటి వాడు సాక్ష్యం చెప్పినట్టుగాను మనం ఉండకూడదండి. వాళ్ళ వల్ల దేవునికి అవమానమే కానీ దేవునికి మహిమేం వస్తుంది? అయ్యా వచ్చి ఏం చేస్తారు మందిరానికి? ఆ మాట ఎవరికి అవమానం? అలా ఉండకూడదండి. ఎందుకంటే మనలో ఎవరున్నారు? ఆ సమయంలో వాళ్ళిద్దరూ కూడా ఖచ్చితంగా దుఃఖపడతారండి. అది మనకి ఆశీర్వాదమా లేకపోతే ఆ సమయం మన శాపాన్ని తీసుకొస్తుందా? తీసేం. చిన్న ప్రార్థన చేసుకుందాం. చిన్న